ఇది ఈరోజు అమెజాన్ నుంచి మేము తెప్పించిన బోయా M1 మైక్. ఇది ఎందుకు తెప్పించామంటే యూట్యూబ్లో మేము చేస్తున్న వీడియోలో మొన్న వాయిస్ సరిగ్గా రాలేదన్నారు. ఆల్రెడీ ఇంతకుముందు మా దగ్గర డబుల్ మైక్ ఉన్నింది ఆల్రెడీ బోయా M1. అది ఊర్లో ఉన్నప్పుడు ఎట్లా మిస్ అయిపోయింది. అందుకు మొన్న 3 days బ్యాక్ బుక్ చేస్తే ఈరోజు వచ్చింది. ఒకసారి దాని గురించి చూపిద్దామని వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది చిన్న యూట్యూబర్స్కి అందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఇది యూట్యూబర్స్కనే కాదు, వాయిస్ రికార్డ్ చేసుకునే వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ లేకుండా. ఆల్రెడీ మాది హార్స్ హిల్స్ వ్లాగ్లో చూడొచ్చు మీరు. హార్స్ హిల్స్ కొండ కింద నుంచి పైకి ఎక్కినప్పుడు ఇదే మైక్, ఇక్కడ సింగిల్ మైక్ ఉంది, ఇక్కడ సింగిల్ ఉంది. ఇంతకుముందు మేము చేసింది డబుల్ మైక్. అది ఎక్కడ కానీ నాయిస్ అనేదే రాదు, ఈ డిస్టర్బెన్స్ సౌండ్ అనేది. ఒకసారి ఇది చూద్దాం ఎట్లుందో. దాని బిల్ ఇది ఇంత. ఇంతకుముందు ఆల్రెడీ మా దగ్గర ఇది ఒకటి ఉంది, కానీ ఇంకోటి ఇదేమంటే చిన్న మైక్. ఇది దీనికి కేబుల్ తక్కువ ఉంటుంది. ఈ మైక్ తక్కువ ఉండడం వల్ల ఏమంటే దగ్గర షాట్లకి ఇది ఉపయోగపడుతుంది, కానీ ఈ వ్లాగు ఇటువంటి వీడియోలకి ఈ మైక్ ఉపయోగపడదు. ఇది బోయా M1 మైకే. ఇది ఇంకో మోడల్. ఇది చూడండి ఇప్పుడు తెప్పించింది. ఇది దానికి మనం ఎత్తుకోవడానికి చిన్న బ్యాగ్ ఒకటి ఇచ్చారు. ఇది వచ్చి దీంట్లో బ్యాటరీ వేసుకోవాలా. రారా దాన్ని ఇప్పు, బ్యాటరీ వేసేది. లేదు బ్యాటరీ అక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు మనం బ్యాటరీ ఇక్కడ ఉంది. బ్యాటరీ అంటే ఇంతకుముందు మా దగ్గర సేమ్ మైకే డబుల్ దున్నింది కాబట్టి ఐడియా అది. లేదంటే మనం యూజర్ గైడ్ అవంతా చూసిండాలి. ఇక్కడంతా యూజర్ గైడ్ అవంతా ఉన్నాయి, అది ఎట్లా వాడాలా ఏమి అని. ఇట్లా సెల్ వేసినాము. ఆ సెల్ కూడా కింద పడిపోకుండా ఇదేదో కొత్తగా ఇచ్చినారు. ఇది ఇంతకుముందు మోడల్కి అయితే లేదు. ఇది ఇట్లా సెల్ కింద బయట వచ్చేయకుండా, అంటే ఇక్కడ ఇంకా కొద్దిగా స్పేస్ ఉంది కదా, అది అటు ఇటు ఆడకుండా దాన్ని ఇచ్చారు క్లాత్ను. చిన్న థ్రెడ్ లాగా అది. బిగించదు బాగా. ఓకేనా. ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఇది స్పాంజ్ ఉంది చూడు. ఈ స్పాంజ్ వచ్చి ఆ మైక్ మామూలుగా ఇట్లా మైక్ సపరేట్ ఉంటుంది. దీనికి ఆ స్పాంజ్ వేసుకున్నామంటే నాయిస్ రాకుండా బాగా రికార్డ్ చేస్తుంది. ఇప్పుడైతే మేము సెల్లులో డైరెక్ట్గానే వీడియో రికార్డ్ చేస్తున్నాము. ఈ మైక్ కూడా పక్కన పెట్టేసినాము. ఇంతకుముందు వచ్చింది క్వాలిటీ ఎక్సలెంట్గా ఉండే. ఇదేదో ఈ స్పాంజ్ది ఇది క్వాలిటీ డల్ ఉంది. ఇది దాని కాటికి లాగే ఇలా. ఓకే, సెటప్ రెడీ. ఇది వచ్చి స్విచ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ పైన వచ్చి స్మార్ట్ ఫోన్కి అయితే ఆ సైడ్ ఉండాలా, ఆన్ ఆఫ్ అయితే ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఆఫ్లో ఉంది. ఆఫ్ స్మార్ట్ ఫోన్స్. ఇప్పుడు కిందకి దించినామంటే, పైకి ఎత్తినామంటే కానీ కెమెరాకు మనం సెటప్ చేసుకోవాలంటే ఇది చెక్కి ఆ పిన్నడ ఈ పిన్నుకు ఆ పిన్నుకి ఇది చెక్కి కెమెరాకి చెక్కుంటాం ఈ పిన్ను. అదే మొబైల్ కనుకో ఇది తీసేస్తాము. ఇది ఇప్పుడు ఇది హ్యాంగర్. ఇది మనం షర్ట్కి తగిలించుకునేది. ఆడ కాదు,
ఈడ ఈ గ్యాప్లో గట్టిగా ప్రెస్ చేయాల, టప్ అంటుంది. ఇప్పుడు దీన్ని ఇట్లా మనం చెక్కో. ఇది లెంత్ వచ్చి ఎన్ని మీటర్లరా? 20 మీటర్లా. ఇది కేబుల్ వచ్చి ఇచ్చినాడు, అమెజాన్ దాంట్లో ఇచ్చినాడు. దీంట్లో ఏడా మెన్షన్ చేయలేదే. 6 మీటర్స్ ఇక్కడ ఇచ్చినాడు. కేబుల్ 6.0 మీటర్స్. దీని రేటు కూడా చూడొచ్చు మనము. ఇక్కడ ఇచ్చినాడా లేదా? 790 పడింది బా. ఇది మొత్తం ఇక్కడ చేరే కాటికి చూడండి. బోయా M1 లోగో కూడా ఉంది. ఇది ఒరిజినల్ అని, మనకి ఇది ఫేక్ పీస్ కాదని. మనం అమెజాన్లో చేస్తే ఖచ్చితంగా మంచి ప్రోడక్ట్లే మనకు వస్తాయి. వేరితే పట్టుకోబోరా, ఎంత పడుకుందో చూద్దాము. అది పట్టుకోబో. ఇప్పుడు వ్లాగ్స్ మనమైతే ట్రైపాడ్కి సెట్ చేసి పెట్టేస్తే కనుక కెమెరా, అంత దూరంలో ఉండే మనిషి కూడా ఇంకా ఉంది. అంత 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 దూరంలో ఉండే మనిషి మాట్లాడినా కానీ మనకి వినిపిస్తుంది. ఒకసారి అంత మాట్లాడిస్తా. మైక్ చెక్కినా మాట్లాడరా. హలో తప్ప ఏం మాట్లాడవా? హాయ్ ఫ్రెండ్స్ అను. తే మీ అమ్మ దగ్గరికి తెచ్చి నువ్వు చెక్కో. పైన చీర పెట్టుకో. అట్లా చెక్కునేసినామంటే ఇప్పుడు వ్లాగ్ మాట్లాడిందా? ఎట్లుంది మైక్? సూపర్ ఉంది. ఇంతకుముందు మైక్ ఎట్లుంది? అది బాగుంది. అది డబుల్ వచ్చింది, ఇది సింగిల్ వచ్చింది. అది డబుల్ కాబట్టి ఇక్కడ నేను మాట్లాడచ్చు. ఓహో, ఇప్పుడు నా వాయిస్ రాదేమో. ఓకే, అప్పుడే తీసినప్పుడు మా వాడు మాట్లాడింది, మా భార్య మాట్లాడింది సౌండ్ దీంట్లో రికార్డ్ అయినలా. ఎందుకంటే కారణం ఇది, ఇక్కడ కెమెరాకి పెట్టేసిన నేను ఆప్షను. ఇది మనం స్మార్ట్ ఫోన్కి పెట్టాలా. ఇట్లా స్మార్ట్ ఫోన్ సైడ్ ఇది కిందకి పెట్టినామంటే ఆఫ్ అని స్మార్ట్ ఫోన్ అని ఉంటుంది. అక్కడికి పెట్టిన తర్వాత మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడా. ఇది చాలా బాగుంది. ఇంతకుముందు మీ మైక్ ఎట్లుంది? అది బాగుంది. అది డబుల్ వచ్చింది, ఇది సింగిల్ వచ్చింది. దీనికన్నా అది క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. అది 1800 2000 పడింది అది అప్పుడు. కానీ ఎక్సలెంట్, అది వాయిస్ భలే రిసీవ్ చేసుకుంటా ఉంది. ఇది ఇంత ఎక్కువ చేసిండే వ్లాగ్ వీడియోస్ మొత్తం కామెడీ వీడియోలు అన్నీ దాంట్లో రికార్డ్ చేసినవే అంతా. ఒకసారి ఇదన్నా రికార్డ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు మనం బోయా M1 మైక్ అన్బాక్సింగ్ చూసినాము. ఇది కూడా బోయా M1 మైకే. దీన్ని చూడొచ్చు ఒకసారి మీరు. దీని బాక్స్ అంతా పోయింది. ఇది కూడా బోయా మైకే. ఇది కూడా ఇక్కడ ఉంటుంది, బోయా బ్రాండ్. అప్పుడే నేను చెప్పింది ఏమన్నా మీరు తప్పు అనుకొని ఉండొచ్చు. బోయా M1 ఇది. అది బోయా M1, ఇది బోయా బై MM1. ఇది వచ్చి దగ్గరలో తీసే షార్ట్స్కి ఇప్పుడు ఇంత దగ్గర నుంచి మనం వీడియో చేయాలనుకున్నాం అనుకోండి, అటువంటి దానికి ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. దీనికి వచ్చిండే ఎక్విప్మెంట్. ఇది వచ్చి మొబైల్ ఫోన్కి. ఇది ఆఫ్ చేసి ఇప్పుడు ఆఫ్లోనే ఉందిలే. ఇది వచ్చి స్మార్ట్ ఫోన్ అని ఉంటుంది. ఇక్కడ మైక్రోఫోన్, ఈ పక్క వచ్చి మైక్రోఫోన్ అని, ఇక్కడ ఇటువైపు వచ్చి ఇంకా రికార్డింగ్ అని. ఇది వచ్చి మనం కెమెరాకు పెట్టాలంటే ఈ పిన్ చెప్పుకోవాలా. ఇది దీనికి ఇస్తారు. దీనికి వచ్చి ఇది కెమెరాకి అయితే కన్నా కెమెరా పైన ఇది హోల్డ్ ఉంటుంది, ట్రైపాడ్కి వస్తుంది మామూలుగా. దాంట్లో పెట్టేసి ఈ మైక్ను, ఇందాక ఆ మైక్ కదా, ఆ మైక్ అది హ్యాంగర్ పెట్టినట్లు దీనికి ఇక్కడ ఉంటుంది ఈ ప్లేస్లో. ఇది కూడా వచ్చేస్తుంది.
ఇక్కడ గట్టిగా ప్రెస్ చేసినామంటే ఇట్లుంటుంది. దీన్ని తొడిగేస్తాము. ఇది కూడా నాయిస్ అనేది రాదు అసలు, బాగుంటుంది మైక్. అయినా బోయా M1 మైక్లు కాస్ట్లో, రీజనబుల్ కాస్ట్లో ఎక్సలెంట్గా ఉంటాయి. మీకు ఈ రెండు కావాలంటే కింద లింక్ ఇస్తాను, అమెజాన్లో తీసుకోండి. ఎక్సలెంట్గా ఉంటాయి. ఎవరన్నా చిన్నపిల్లలు ఇంట్లో ఉండి వాళ్ళ వాయిస్, వాళ్ళ వీడియోలు రికార్డ్ చేస్తూ బాగుంటాయి వీడియోస్, అది పెట్టుకుంటే మనకు ఛానల్లో తర్వాత వాళ్ళ స్వీట్ మెమరీస్గా ఉంటాయి అని చెప్పి అనుకునే వాళ్ళు డైరెక్ట్ సెల్లుతో రికార్డ్ చేస్తే ఏమవుతుందంటే కొన్ని సెల్లులు సరిగ్గా వాయిస్ రికార్డ్ చేయవు, లైట్గా దాని కెపాసిటీ తగ్గుతుంది. అదే ఈ మైక్లు పెడితే ఏమంటే మనకు ఆ ఫ్యాన్ వేసిన సౌండ్ కానీ, పక్కన గోల వచ్చేది, కాకులు వచ్చేది, రోడ్లో వెహికల్స్ పోయే సౌండ్, ఇటువంటివన్నీ నాయిస్ అంతా తీసేసి ఓన్లీ మన వాయిస్ను మాత్రమే రిసీవ్ చేసుకుంటాయి ఈ మైక్లు. అందుకని చెప్పి ఈ మైక్లు కొనడం. ఇంట్లో మనం అంటే యూట్యూబ్ ఛానల్ కనే కాదు, యూట్యూబ్ ఛానల్కి అయితే చాలా బెస్ట్ ఇది. ఇంట్లో చిన్న చిన్న వీడియోలు మనం చేసుకోవాలన్నా కానీ ఇంకా బెస్ట్. ఇప్పుడైతే యూట్యూబ్ షార్ట్స్ అని వచ్చేసినాయి కాబట్టి 15 సెకండ్ల వీడియో పెట్టినా ఇప్పుడు డబ్బులు సంపాదించవచ్చు యూట్యూబ్లో. అది ఎలాగనేది మీరు కిమ్ ORO అనే ఛానల్ను ఒకసారి చూడండి. ఎక్సలెంట్గా ఉంటాయి వాళ్ళ వీడియోస్, జస్ట్ 15 సెకండ్స్లోనే. తెలుగులో కూడా చాలా ఉన్నాయి. సూపర్ అమ్మ ఆ ఛానల్ చూడండి, దాంట్లో కూడా జస్ట్ 15 to 1 minute లోపే అంతా షార్ట్స్ వీడియోసే, కానీ లక్షల్లో సంపాదిస్తూ ఉంటారు అంతా. అంటే టెక్నిక్ ఉండాలి అంతే దేనికైనా కానీ. ఒకసారి చూడండి. ఇవేమన్నా కావాలంటే మీరు లింక్ మా ఛానల్లో డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఈ మైక్లు ఏమన్నా కావాలంటే తీసుకోండి. అలాగే ఇది మాది ట్రైపాడ్ కూడా చూపిస్తాను. ఆ ట్రైపాడ్లో వచ్చి నెక్స్ట్ వీడియోలో పెడతాము, ఒకసారి కావాలనే వాళ్ళు చూడండి.